హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరికి కూడా మన తెలుగు జై ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, అందరు కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వేదాంత్ ఇప్పుడు ఒక ఇయర్ లాంగ్ సంవత్సరం మొత్తం కూడా మీరు రాయాలనుకునేటువంటి ఒక టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసింది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏకలవ్య YLTS అంటే ఇయర్ లాంగ్ టెస్ట్ సిరీస్. సో మనం ఆల్రెడీ టెస్ట్ సిరీస్ చూస్తూ ఉంటాము. మేబీ ఒక 5 టెస్ట్లు లేదా 10 టెస్ట్లు లేదా 12, 15, 20 అంతకంటే ఎక్కువ టెస్ట్ సిరీస్లు మీకు దాదాపుగా కనపడవు. బట్ ఒక టెస్ట్ సిరీస్ కనుక మనం తీసుకుంటే సంవత్సరం మొత్తం పూర్తిగా అంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే సంవత్సరం మీకు అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయేదాకా దాదాపుగా మే ఎండ్ వరకు కూడా టెస్ట్లన్నీ కూడా ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటే ఎంత బాగుంటుంది. ఎందుకంటే ఓన్లీ మనం జై కోచింగ్ తీసుకొని జైకి బాగా ప్రిపేర్ అయితే సరిపోదు. మనల్ని మనం అసెస్ చేసుకోవడానికి మంచి మంచి క్వశ్చన్స్ మనకు కావాలి. అండ్ మనల్ని మనం అసెస్ చేసుకోవడానికి మంచి మంచి టెస్ట్లు కూడా మనం రాయాలి. అలాంటి మాక్ టెస్ట్ల కోసం చాలామంది వెతుకుతూ ఉంటారు. బట్ ఇయర్ లాంగ్ మొత్తం దాదాపుగా 2-3 టెస్ట్ సిరీస్లు తీసుకుంటారు. అలా కాకుండా వేదాంత్ సరికొత్తగా మన ముందరికి వచ్చింది. ఇయర్ మొత్తం మీద ఒకటే టెస్ట్ సిరీస్ని కంటిన్యూస్గా మొత్తం 64, ఎస్ మీరు విన్నది నిజమే, 64 టెస్టులని మీకు కండక్ట్ చేయబోతుంది. అదేంటి సార్, వారానికి ఒక టెస్ట్ పెట్టినా కానీ జనవరి వరకు మాకున్న సండేలు చూస్తే 40 సండేస్ కంటే ఎక్కువ లేవు కదా. ఎస్ అంటే ఒక వారానికి 2 టెస్టుల చొప్పున ఎగ్జామ్స్ పెడుతూ మిమ్మల్ని దాదాపుగా ఒక జేఈకి అడ్వాన్స్ లెవెల్లో, మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్లో సూపర్ డూపర్గా మిమ్మల్ని తయారు చేయడానికి మన వేదాంతు ఒక టెస్ట్ సిరీస్ తోటి మిమ్మల్ని వచ్చింది. ఏకలవ్య YLTS. ఏకలవ్య గురించి మీకు ఆల్రెడీ తెలుసు. చాలా టాప్ ఫ్యాకల్టీస్ అంటే దాదాపుగా పెద్ద పెద్ద ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసిన ఇప్పుడు వేదాంతులో కనపడే ర్యాంక్స్ ఏవైతే కనపడుతున్నాయో పెద్ద పెద్ద ర్యాంక్స్, మంచి మంచి ర్యాంక్స్, అలాంటి బ్యాచెస్కి టీచ్ చేసిన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజైన్ చేశారు. సో నేను కూడా నా వంతుగా ఇందులో కొన్ని టెస్ట్లు డిజైన్ చేయడం కూడా జరిగింది. సో కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఈ టెస్ట్ సిరీస్ అనేది దాదాపుగా ప్రతి పిల్లగాడికి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న ప్రతి పిల్లాడికి కూడా ఇది యూజ్ అవుతుంది. సో మీరు ఒక్కసారి టెస్ట్ సిరీస్ తీసుకుంటే మళ్ళీ టెస్ట్ల కోసం మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సంవత్సరం మొత్తం ఇది మీకోసం ఉండబోతుంది, సూపర్ డూపర్గా ఉండబోతుంది. రైట్, సో ఫస్ట్ టైం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఇయర్ లాంగ్ టెస్ట్ సిరీస్ ఫర్ జై మెయిన్స్ అండ్ అడ్వాన్స్. సో ఇది నేనొక్కడనే కాదు, టాప్ ఫ్యాకల్టీ అందరూ కూడా కలిసి కూర్చొని తయారు చేసిన టెస్ట్ సిరీస్. సో దీని గురించి ఒకసారి మనం 1 by 1 మాట్లాడుకుంటూ వెళ్దాం. టైప్స్ ఆఫ్ ద టెస్ట్ అంటే అసలు ఏ టెస్ట్లు కండక్ట్ చేస్తారు సార్ అంటే ఓవరాల్గా మీకు 64 టెస్టులు, 64 టెస్టులు కండక్ట్ చేస్తారు. అందులో ఏమేమి ఉంటాయి ఒకసారి చెప్తాను చూడండి. సబ్జెక్ట్ వైజ్ పార్ట్ టెస్ట్లు ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ వైజ్గా మ్యాథ్స్ మొత్తానికి ఒక టెస్ట్, ఫిజిక్స్కి ఒక టెస్ట్, కెమిస్ట్రీకి ఒక టెస్ట్, అట్లా సపరేట్గా సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్లు ఉంటాయి. అలానే జైన్ మెయిన్ పార్ట్ టెస్ట్లు ఉంటాయి, 3 ఉంటాయి పార్ట్ టెస్ట్లు. జేఈ మెయిన్ పార్ట్ టెస్ట్ అంటే కొద్దిగా సిలబస్ మీద ఇట్లా పార్ట్ టెస్ట్లు పెడతారు ఒక 3. తర్వాత జేఈ అడ్వాన్స్ల మీద కూడా పార్ట్ టెస్ట్లు పెడతారు. అంటే కొద్దిగా సిలబస్ని 3 భాగాలుగా చేసి 3 టెస్టులు కండక్ట్ చేస్తారు. దాని తర్వాత జేఈ మెయిన్స్ రివిజన్ పార్ట్ టెస్ట్లు కూడా ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా? ఇది ఫస్ట్ టైం మన వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది ఇది జేఈ మెయిన్స్ రివిజన్ పార్ట్ టెస్ట్. అంటే మీరు రివైజ్ చేసిన తర్వాత సేమ్ సబ్జెక్ట్ని, టాపిక్ని దాని మీద కూడా మళ్ళీ రివిజన్ టెస్ట్ అనేది జరుగుతుంది. అవి 5 టెస్టులు జరుగుతాయి. తర్వాత అడ్వాన్స్డ్ జేఈ అడ్వాన్స్ రివిజన్ పార్ట్ టెస్టులు కూడా జరుగుతాయి 5. సో మెయిన్స్కి పార్ట్ టెస్ట్, అడ్వాన్స్కి పార్ట్ టెస్ట్, మెయిన్స్కి రివిజన్ పార్ట్ టెస్ట్, అడ్వాన్స్ కూడా రివిజన్ పార్ట్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇక ఫుల్ టెస్టులు స్టార్ట్ అవుతాయి. ఇక్కడికి వచ్చేసరికి మీకు జేఈ మెయిన్స్ PYQ టెస్టులు ఉంటాయి. అంటే మనం అందరం కూడా ఏమనుకుంటాం, సార్ PYQs మీద నాకు పట్టు వచ్చింది, నేను మొత్తం చేయగలుగుతున్నాను అనుకుంటావు కదా. సో అది చేసావా లేదా అనేది నీకు నువ్వు తెలుసుకోవడానికి వాటిని టెస్టులు లాగా పెడతారు. సో ఇక్కడ 5 టెస్టులు పెడుతున్నారు PYQs మీద, ప్యూర్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద 2024 వరకు జరిగిన టెస్ట్ల ఆధారంగా అందులో నుంచి బ్యాంకులో నుంచి క్వశ్చన్స్ తీసుకుని మీకు 5 టెస్టులు కండక్ట్ చేస్తారు. తర్వాత జేఈ అడ్వాన్స్డ్ ఫుల్ సిలబస్ మాక్ టెస్టులు 10 ఉంటాయి. జేఈ అడ్వాన్స్డ్ ఫుల్ సిలబస్ టెస్టులు 10 ఉంటాయి. జేఈ అడ్వాన్స్డ్ PYQ టెస్టులు కూడా 10 ఉంటాయి. జేఈ మెయిన్స్ ఫుల్ సిలబస్ మాక్ టెస్టులు 20 ఉంటాయి. సో మొత్తం ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది జేఈ మెయిన్స్ ఫుల్ సిలబస్ మాక్ టెస్టులు 20 ఉంటాయి. మాక్ టెస్టులు మీకు ఫుల్ సిలబస్ మీద 20 ఉండబోతున్నాయి. సో ఇవన్నీ కూడా టోటల్గా కలిపి మీకు 64 టెస్టులు ఇవ్వబోతున్నాము. సార్ మరి ఏ రోజున ఏ టెస్ట్ జరుగుతుంది, ఈ టెస్ట్లను మీరు ఏ బేస్ మీద తయారు చేశారు, వీటన్నిటి గురించి కూడా వివరాలు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏ డేట్న ఏ ఎగ్జామ్ జరగబోతుంది అనేది కూడా, దాని సిలబస్ ఏందనేది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి.
రైట్. సో హౌ వి క్రియేట్ అవర్ టెస్ట్. సో ఈ టెస్ట్లు క్రియేట్ చేయడానికి మేము ప్రీవియస్ ఇయర్స్ ఏదైతే ఐఐటి ఫాలో అవుతున్న ప్యాటర్న్ ఉందో, లైక్ మ్యాథ్స్ పేపర్ కొద్దిగా టఫ్గా ఉంటుంది, ఫిజిక్స్ పేపర్ మోడరేట్గా ఉంటుంది, కెమిస్ట్రీ పేపర్ కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో ఎందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మ్యాథ్స్లో నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఫిజిక్స్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, కెమిస్ట్రీలో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇదంతా అనలైజ్ చేసి సో మన దగ్గర ఉన్న వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని అండ్ బెస్ట్ ఫ్యాకల్టీని వాడి కొత్త క్వశ్చన్లని తయారు చేసి అలాంటి క్వశ్చన్స్ అంటే జేఈలో అడిగేటువంటి క్వశ్చన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి క్వశ్చన్స్ తయారు చేసి మీ ముందరికి తీసుకురావడం జరిగింది. సో వై వీ షుడ్ టేక్ ఓన్లీ అవర్ టెస్ట్ సిరీస్. మాది మాత్రమే ఎందుకు తీసుకోవాలి అంటే వేదాంతు నుంచి ఎందుకు మనం టెస్ట్ సిరీస్ తీసుకోవాలి అంటే దీనికి ఒక యూనిక్నెస్ ఉంది. ఏంటంటే హోలిస్టిక్ ప్రిపరేషన్, ఫుల్ లెంత్ టెస్ట్లు ఫర్ జేఈ మెయిన్స్, థీమ్ బేస్డ్ పేపర్స్ ఫర్ కాంప్రిహెన్సివ్ స్కిల్ డెవలప్మెంట్. అంటే ఏదో ఆషామాషిగా టెస్టులు పెట్టడం కాకుండా దాదాపుగా మీకు ఫుల్ లెంత్ టెస్టులు కండక్ట్ చేస్తారు. జేఈ మెయిన్స్ సంబంధించి థీమ్ బేస్డ్ పేపర్స్ ఉంటాయి, అంటే ఇష్టం వచ్చినట్టుగా ఉండవు. థీమ్ బేస్డ్ టెస్టులు మాత్రమే మీకు ఇది కాంప్రిహెన్సివ్గా మీకు ఇక్కడ కండక్ట్ చేస్తారు. తర్వాత ఇన్సైట్ఫుల్ అనాలిసిస్, వేదాంతు ర్యాంక్ ప్రెడిక్షన్ టెస్ట్ ఫర్ సెల్ఫ్ అసెస్మెంట్. అంటే మిమ్మల్ని మీరు నేను ఏ లెవెల్లో ఉన్నాను, నాకు ఎంత ర్యాంక్ వస్తుంది అని తెలుసుకోవడానికి ఇక్కడ మీకు వేదాంతు ర్యాంక్ ప్రెడిక్షన్ టెస్ట్ ఫర్ సెల్ఫ్ అసెస్మెంట్ అని చెప్పి సెల్ఫ్ అసెస్మెంట్ కోసం కొన్ని టెస్టులు జరుగుతాయి. ఇవి ఎక్కడా మీకు జరగవు, వేదాంతులోనే సపరేట్గా మనం కండక్ట్ చేస్తున్నాం. ఐడెంటిఫై స్ట్రెంగ్త్స్ అండ్ ఏరియాస్ నీడింగ్ ఇంప్రూవ్మెంట్. అంటే బాబు నీకు టెస్ట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఎనాలిసిస్ వస్తుంది. ఆ ఎనాలిసిస్లో నువ్వు బాబు నీకు ఇప్పటిదాకా టెస్టులు కండక్ట్ చేస్తున్నాను కదా, జామెట్రీలో నీకు తక్కువ మార్కులు వస్తున్నాయి, జామెట్రీ గ్రాఫ్ చూపిస్తుంది. బాబు నీ క్యాలిక్యులస్లో మంచి మార్కులు వస్తున్నాయి, బట్ ఆల్జిబ్రాలో తక్కువ మార్కులు వస్తున్నాయి. సో ఆల్జిబ్రాకి నువ్వు ఇంత టైం స్పెండ్ చేస్తున్నావు, జామెట్రీకి ఇంత టైం స్పెండ్ చేస్తున్నా కానీ నీకు ఇన్నే మార్క్స్ వస్తున్నాయి. సో ఈ ఎనాలిసిస్ అనేది నీకు తెలియదు కదా, నువ్వు ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నావో నీకు తెలుస్తుందా. సో ఇలాంటి మొత్తం ఎనాలిసిస్ని మీకు టెస్ట్ అయిపోయిన తర్వాత ఇస్తారు. సో ప్రతి టెస్ట్ తర్వాత ఓవరాల్గా మీకు ఎనాలిసిస్ కూడా కనపడుతుంది. ఇది కేవలం మనకి వేదాంతు టెస్ట్ సిరీస్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. తర్వాత రియలిస్టిక్ సిమ్యులేషన్. ఇక్కడ సిమ్యులేటెడ్ జేఈ మెయిన్ టెస్ట్ దట్ మిర్రర్ ద యాక్చువల్ ఎగ్జామ్. అంటే ఎగ్జాక్ట్గా జేఈ ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఏ మోడల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, ఏ వేలో ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుందో సిమిలర్గా అదే వేలో మీకు ఇక్కడ పేపర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మీకు సిబిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా మీకు జేఈ కండక్ట్ చేసేది, ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేసేది. సో ఎన్టీఏ వాళ్ళు ఎలా అయితే మీకు కండక్ట్ చేస్తున్నారో ఆ స్క్రీన్ ఎలా అయితే కనపడుతుందో అదే విధంగా మీకు ఇక్కడ వేదాంతలో కూడా స్క్రీన్ కనపడబోతుంది. అంటే జేఈ అనే ఒక ఫియర్ ఏదైతే ఉందో, మీకు భయం ఏదైతే ఉందో అది నామరూపాలు లేకుండా పోతుంది. ఎందుకంటే మీరు 64 టెస్టులు 64 టెస్టులు రాయబోతున్నారు. ఈ 64 టెస్టుల యొక్క ఎక్స్పీరియన్స్ తోటి మీకు అసలైన జేఈ ఎగ్జామ్ మీద భయం పోతుంది. హ్యాపీగా వెళ్ళి ఎగ్జామ్ రాయగలుగుతారు, ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉండవు. సో సేమ్ మోడల్ని మనం ఇక్కడ వేదాంతులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. డాటా డ్రివెన్ క్వశ్చన్ సెలెక్షన్ ఫర్ అన్బయాస్డ్ ప్రిపరేషన్. రైట్. దీని తర్వాత అసలు టెస్ట్ సిరీస్ రాస్తా ఉంటే ఎట్లా కనపడుతుంది సార్ అంటే మీకు ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లో కానీ ఫోన్లో కానీ రాస్తా ఉంటే మీకు క్వశ్చన్లో మ్యాథ్స్ సెక్షన్ 1 మ్యాథ్స్ సెక్షన్ 2, ఫిజిక్స్ సెక్షన్ 1 ఫిజిక్స్ సెక్షన్ 2, కెమిస్ట్రీ సెక్షన్ 1 కెమిస్ట్రీ సెక్షన్ 2 అని కనపడతాయి. సెక్షన్ 1 అంటే మీకు 20 క్వశ్చన్స్ ఆర్ ఆబ్జెక్టివ్, సెక్షన్ 2 అంటే 10 క్వశ్చన్స్ ఆఫ్ మన ఇంటిజర్ టైప్, అందులో ఓన్లీ మీరు 5 మాత్రమే చేయగలుగుతారు. సో ఇక్కడ ఆన్సర్ అనేది గ్రీన్లో మీరు టిక్ చేసి ఉంటే దాని గ్రీన్ కలర్ పడుతుంది. ఇక్కడ క్వశ్చన్ 3 అనేది మీరు టిక్ చేయలేదు అంటే మీరు టు బి రివ్యూడ్, మళ్ళీ ఒకసారి వచ్చి చూసావు కానీ ఇప్పటిదాకా దానికి ఆన్సర్ పెట్టలేదు. అండ్ అలానే ఈ క్వశ్చన్స్ మిగతాయన్ని వైట్ కలర్లో ఉన్నాయంటే నువ్వు ఇంకా చూడలేదని అర్థం. సో ఇక దీనికి సంబంధించిన సింబల్స్ ఇచ్చాడు. గ్రీన్ అంటే ఆన్సర్డ్, రెడ్ అంటే నాట్ ఆన్సర్డ్, 85 నాట్ విజిటెడ్. ఇక్కడ ఎన్ని నువ్వు అసలు చూడని క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, టు బీ రివ్యూడ్, మళ్ళీ ఒకసారి చూస్తా అనుకున్నాయి అంటే చూసావు కానీ ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయావు. సో ఈ విధంగా మీకు టెస్ట్ సిరీస్ అనేది కనపడుతుంది. వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నీకు మార్క్స్ 212 అవుట్ ఆఫ్ 300, యాక్యురసీ ఎంత, ఎన్ని అటెంప్ట్ చేసావు, టైం పట్టింది, నీ ర్యాంక్ ఎంత, ఇవన్నీ కూడా నీకు కనపడతాయి. ఇందులో అటెంప్టెడ్ 63, అన్అటెంప్టెడ్ 12, కరెక్ట్ 55, ఇన్కరెక్ట్ 8, ఫుల్ డాటా నీకు కనపడుతుంది. సో ఓవరాల్గా ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ నువ్వు ఏ ఆన్సర్ పెట్టావు అనేది కూడా కనపడుతుంది. దాని తర్వాత పర్సంటేజ్ అంటే బాబు ఓవరాల్గా నీ పర్సంటేజ్ ఎట్లా ఉంది, మ్యాథ్స్లో ఎట్లా ఉంది, ఫిజిక్స్లో ఎట్లా ఉంది, కెమిస్ట్రీ ఎట్లా ఉంది, ఓవరాల్గా ఎట్లా ఉంది, వాటి గ్రాఫ్స్ కూడా నీకు కనపడతాయి. అంటే జస్ట్ టెస్ట్ పెట్టేసి నీకు మార్క్స్ ఇచ్చి ర్యాంక్ ఇవ్వడం ఇట్లా కాదు, దానికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్ అనాలిసిస్ అనేది మీకు వేదాంతులో కనపడుతుంది. సో ఇదంతా కూడా సబ్జెక్ట్ పర్ఫార్మెన్స్ ఎలా చేసావు ఏందనేది. దాని తర్వాత ఒకవేళ నువ్వు క్వశ్చన్ ఆన్సర్ చేసావు రాంగ్ అయితే మరి దానికి సొల్యూషన్ ఎవరు చెప్తారు, మరి నీకు వెంటనే కింద సొల్యూషన్ వస్తుంది.
దీనికి సంబంధించిన సొల్యూషన్ కూడా మీకు ఇక్కడ ఇస్తాడు. ఈ క్వశ్చన్ కూడా మరి ఈజీ క్వశ్చనా లేదా మోడరేట్ క్వశ్చన్ అనేది కూడా అది చూపిస్తుంది. అండ్ ఇక్కడ సొల్యూషన్ అనేది ఉందా, ఇక్కడ సొల్యూషన్ మీద ఇక్కడ యారో మార్క్ ఉందిగా, దీని మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన సొల్యూషన్ కూడా మీకు డీటెయిల్డ్ సొల్యూషన్ అనేది ఇక్కడ మీకు విజిబుల్ అవుతుంది. సో క్వశ్చన్ పెట్టేసి టెస్ట్ పెట్టేసి టెస్ట్ యొక్క సొల్యూషన్స్ కూడా, కీ కాదు సొల్యూషన్, దాని ఆన్సర్ ఎట్లా చేయాలనే సొల్యూషన్ ఉంది, అది కూడా మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఎన్నో రకాలుగా ఆలోచించి తయారు చేసిన డిజైన్ చేసిన ఒక టెస్ట్ సిరీస్ ఇది. ఇందులో ఫీడ్బ్యాక్ ఫార్మాట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఏ రోజైనా సరే ఒకవేళ నాకు ఇందులో ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అంటే వెంటనే మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. సచ్ దట్ మన వాళ్ళు టెక్నికల్ టీమ్ అంతా అలర్ట్ అవుతారు, దానికి ఏమన్నా కావాలంటే ఎక్స్ట్రాగా మీకు యాడ్ చేసి చూపిస్తారు. మరి సార్ అన్నీ కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి కదా, మరి దీని యొక్క కాస్ట్ ఎంత సార్, ఒక రేంజ్లో ఉంటుంది కదా అంటే అలా ఏం లేదమ్మా, ఇది చాలా చాలా తక్కువ కాస్ట్లోనే ఉంది, మీకు చూపిస్తాను. జేఈ టెస్ట్ సిరీస్ ప్లానర్ వచ్చేసి మీకు ఏ డేట్న ఏ టెస్ట్ జరుగుతుంది, ఏ డేట్న ఏ టెస్ట్ జరుగుతుంది అనేది మీకు క్లియర్ కట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సార్ మరే ఇక్కడ టెస్ట్ అన్నారు కదా, సబ్జెక్ట్ వైడ్గా పార్ట్ టెస్ట్ అన్నాడు కదా, ఏ టాపిక్స్ మీద టెస్ట్ జరుగుతుంది అనేది నీకు ఇక్కడ చూపించట్లేదు నేను. బట్ ఎప్పుడైతే మీరు కింద ఇచ్చిన లింక్లోకి పోతారో, ఆ లింక్లోకి పోయి క్లిక్ చేస్తారో వెంటనే అక్కడ నీకు టెస్ట్ షెడ్యూల్ కూడా కనపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పర్చేజ్ చేసిన తర్వాత లోపలికి పోయిన తర్వాత నీకు 1 వీక్ 4 డేస్ తర్వాత ఒక టెస్ట్ కనపడుతుంది. ఆ టెస్ట్ కింద సిలబస్ ఇస్తాడు, ఈ సిలబస్ మీద ఈ టెస్ట్ మేము కండక్ట్ చేయబోతున్నాం అని చెప్పి ఇస్తాడు. ఆ సిలబస్ చదువుకోవాలి మనం, ఫుల్ టెస్ట్ కాకుండా పార్ట్ టెస్ట్ల గురించి చెప్తున్నా. సో మనకి 7th జూలై నుంచి టెస్ట్ స్టార్ట్ కాబోతుందమ్మా. సో ఎవరైతే పిల్లలు జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసుకోండి. 7th 14 28 11 18 1 15 22 6 తర్వాత 13 20 27 3 10 17 24 1 డిసెంబర్ 8 డిసెంబర్. దాని తర్వాత ఇంకా ఫుల్ టెస్ట్లు వచ్చేసప్పటికి మీకు కొద్దిగా నెంబర్ ఆఫ్ టెస్ట్లు కూడా పెరుగుతాయి. 15 22 29 5 12 19 26 2nd 9 16 23 అండ్ సో ఆన్. ఏప్రిల్ 4. దాని తర్వాత అడ్వాన్స్ టెస్ట్లు కూడా ఉంటాయి కదా. సో ఏప్రిల్ 18 నుంచి మళ్ళీ 15th వరకు మీకు జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్, పీవైక్యూ టెస్ట్లు కూడా ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎక్స్ట్రాగా టోటల్గా మీకు 64 టెస్ట్లు, 64 టెస్ట్లు విత్ ఎనాలిసిస్ యాప్లో మీరు 64 టెస్ట్లు అంటే సంవత్సరం మొత్తం ఆ యాప్ని మీరు వాడుకోవచ్చు. సో దానికి గాను మొత్తం ప్రైజ్లో నుంచి మీకు ఎంత అంటే యాక్చువల్గా పడే ప్రైజ్ చెప్తాను. సో మన వాళ్ళు చూడండి, ఈ సంవత్సరం సాధించిన ర్యాంకులు 2024లో అంటే సార్ 2024లోనే మీ వాళ్ళు మన వాళ్ళు ర్యాంకులు సాధించారా సార్, అంతకుముందు లేవా అంటే లేదు, ప్రతి సంవత్సరం ఉంది. 2023లో కూడా పిల్లలు ర్యాంకులు సాధించారు, 2022లో కూడా పిల్లలు సాధించారు. వీళ్ళందరూ కూడా మన దగ్గర మాక్ టెస్టులు కానీ లేదా కోచింగ్ తీసుకోవడం కానీ ఇలా చేసిన పిల్లలే, కేవలం ఆన్లైన్లో చదువుకున్న పిల్లలే వీళ్ళంతా. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు ఇస్తున్నారో, టెస్ట్ సిరీస్ ఏదైతే ఇస్తున్నారో, దట్ ఈస్ ద బెస్ట్ టెస్ట్ సిరీస్, ఏకలవ్య టెస్ట్ సిరీస్ అని చెప్పి వీళ్ళంతా అవార్డ్ చేసిన టెస్ట్ సిరీస్ని మనకిప్పుడు మన వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. సో దీని లాంచ్ ప్రైజ్ వచ్చేసి కేవలం 1499 1499 రూపాయలు మాత్రమే ఉంటుంది. సో దీన్ని ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి పర్చేజ్ చేయండి. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి 1665. బట్ మీరు ఇక్కడ ఒక కోడ్ ఉంటుంది, నాది కోడ్ కేకేటి ప్రో అని ఉంటుంది, కేకేటి ప్రో అని ఉంటుంది. సో ఆల్రెడీ ఆ లింక్ ఏదైతే మీకు కింద ఇచ్చానో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్ మీకు వస్తుంది. సో ఆల్రెడీ కింద ఇచ్చిన లింక్ ఈ కేకేటి ప్రో తోటి ఆల్రెడీ అటాచ్ అయి ఉంటుంది. మీరు వన్స్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ కేకేటి ప్రో అనేది మీకు అప్లై అయిపోయి వెంటనే మీకు 1665 కాస్త 1499కే మారిపోయి కనపడుతుంది. సో ఒకవేళ మీరు జేఈ అనేది స్ట్రాంగ్గా పెట్టుకున్నారు మైండ్లో, సార్ నేను జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ తీసుకురావాలి, పర్సంటైల్ తీసుకురావాలి, నేను అడ్వాన్స్లో మంచి ర్యాంక్ తీసుకురావాలి సార్, నా కళ ఎన్ఐటీలో జాయిన్ కావడం, ఐఐటీలో జాయిన్ కావడం అని చెప్పి ఒకవేళ గట్టిగా అనుకుంటే మాత్రం నీకు ద బెస్ట్ సిరీస్, టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఏకలవ్య టెస్ట్ సిరీస్. సో దీని అందరూ కూడా తీసుకుంటారు, దీన్ని బాగా యూజ్ చేసుకుంటారు, దీనివల్ల వచ్చే లాభాన్ని పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సార్ ప్రైమ్ బ్యాచ్ వాళ్ళు తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రైమ్ బ్యాచ్ పిల్లలకి మీకు యాజ్ పర్ ద షెడ్యూల్ మాత్రమే అక్కడ నడుస్తూ ఉంటుంది. సో అది ఒకవేళ మీరు వెళ్ళగలిగితే దట్ ఈస్ గుడ్. సార్ నాకు ఇంకా టెస్టులు కావాలి, ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే టెస్ట్ సిరీస్ని చాలా సీరియస్గా చెప్తాను. మీరు ఎన్ని టెస్టులు రాస్తే అంత మంచిది, ఎన్ని టెస్ట్ సిరీస్లు రాస్తే అంత మంచిది. సో కాబట్టి ఆలోచించండి, ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఏ క్లాస్గా తీసుకోవచ్చు.
సో ఇది సేమ్ టెస్ట్ సిరీస్ కాదు, ఇందులో 64 టెస్టులు ఉంటాయి, 64 టెస్టులు ఉంటాయి కాబట్టి యూ కెన్ టేక్, నో ప్రాబ్లం. సో దీన్ని యూజ్ చేసుకుంటారని నేను చెప్పి కోరుకుంటూ, కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, మీకు ఆల్రెడీ రాసి ఉంటుంది చూడండి, టెస్ట్ సిరీస్ అని లింక్ కనపడతా ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి. సో ఎంటైర్ సంవత్సరం మొత్తం కూడా ఇది మీకు తోడుగా ఉండబోతుంది. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.